వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఒక రకంగా చెప్పాలంటే శని వచ్చేసేటికి వీరికి ముఖ్యంగా 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడండి. చేసే పనులు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. గురువు వచ్చేసేటికే ముఖ్యంగా మే నుంచి 1వ స్థానంలో శుభుడై ఉన్నాడు, సాధారణ శుభుడై ఉన్నాడు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోండి, జాగ్రత్త పడటం మంచిది. అంతేకాకుండా ధన నష్టం లేకుండా చూసుకోవాలి. మరి రాహు వచ్చేటికి మీనరాశిలో 11వ స్థానంలో అత్యద్భుతంగా శుభుడై ఉన్నాడు. ఒక్క రాహు వల్లే అన్ని విధాలుగా వృషభ రాశి వారికి బాగుంటుందండి. ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు వింటారు, శుభవార్తలు వింటారు, ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధన యోగం, ధన లాభం ఉంది. మరి కేతు వచ్చేసేటికే 5వ స్థానంలో ఉన్నాడండి కన్యా రాశిలో. కొద్దిగా సాధారణ సభలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కానీ గౌరవ మర్యాదలు పొందుతారు.